చిన్ని అనే పాప ప్రపంచాన్ని చూడకముందే జైల్లోనే పుట్టింది. తన మొదటి ఏడాదిని జైలు గోడల మధ్య గడిపింది. జైలు నిబంధనల ప్రకారం రాత్రిపూట తన తల్లి దగ్గర పడుకునే అవకాశం కూడా ఆమెకు లేదు. కానీ ఆమె చిరునవ్వు అక్కడి ఖైదీలందరిలో వెలుగు నింపేది. 10 ఏళ్ల తర్వాత జైలుకు వచ్చిన కొందరు కాలేజీ విద్యార్థుల దగ్గర రంగులు తీసుకొని చిన్ని గోడలపై అందమైన సీతాకొక చిలుకను గీస్తుంది. అప్పుడే ఆమెలో ఉన్న ఒక గొప్ప కళాకారిణి అందరికీ పరిచయం అవుతుంది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందని చిన్ని అడిగితే బయటి ప్రపంచం చాలా కఠినమైనది, అక్కడ అమాయకపు మనుషులకు త్వరగా దెబ్బలు తగులుతాయి అని తల్లి చెప్తుంది. చిన్నికి 10 ఏళ్లు నిండగానే జైలు నిబంధనల ప్రకారం ఆమెను అనాథాశ్రయానికి పంపాలని జైలర్ ఆదేశిస్తాడు. తన కూతుర్ని వదులుకోలేక ఆ తల్లి ఎంతో రోధిస్తుంది. చివరి రాత్రి తన బిడ్డను గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది. అనాథాశ్రమం వారు వచ్చినప్పుడు తల్లి తన కూతురికి ఒక ఉత్తరం ఇచ్చి పంపిస్తుంది. ఆ తర్వాత తన పిన్ని ఇంటికి వెళ్ళగా మొదట ఆమెను భారంగా భావించిన పిన్ని చిన్నికి ఆ ఇల్లు రాసి ఉందని తెలియగానే తన నకిలీ చిరునవ్వుతో ఆమెను ఆహ్వానిస్తుంది.